గడిచిన 5 ఏళ్లలో మోపిదేవి దేవస్థానంలో అవకతవకలు జరిగాయి. వాటిపై విచారణ చేయిస్తానని ప్రగల్భాలు పలికిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ దేవస్థాన భూములు అన్యాయక్రాంతం అవుతున్నాయని వస్తున్న విమర్శలకు ఏమి సమాధానం చెబుతారని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ప్రశ్నించారు. శనివారం మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న సింహాద్రి రమేష్ బాబు స్థానిక పాత్రికేయులతో మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అప్పటి ఈవో సుమారు 15 కోట్ల డిపాజిట్లు తీసుకువచ్చి అభివృద్ధి చేయిస్తే అవినీతి జరిగిందని బుద్ధప్రసాద్ ఆరోపించారు. కానీ హైకోర్టు తీర్పు మేరకు ఉండాల్సిన 7 ఎకరాల 59 సెంట్ల ఆలయ భూమి విషయంలో నోరు మెదపడం లేదు. ఎందుకని మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. బుద్ధప్రసాద్ చెప్పే మాటలకు చేసే పనులకు సంబంధం లేదు. నియోజకవర్గంలో ప్రకృతి వనరుల దోపిడీ జరిగిందని గోల చేశారు. కానీ నేడు తవ్వుతున్న కొద్దీ ఆలయ కుటుంబ సభ్యుల కన్నుసన్నులలోనే అవినీతి జరిగిందని తెలుస్తోందని రమేష్ బాబు విమర్శించారు. దగ్గరలో ఎక్కడన్నా ఎవరన్నా ఇసుక తోలారా ఇక్కడ తోలారంటే అది నువ్వు వచ్చిన తర్వాత ఈ మధ్యలో చివరి కొత్తగా నువ్వు వచ్చిన తర్వాత తోవడం తప్ప ఎప్పుడు తోవాలి. నువ్వు వచ్చిన తర్వాత అక్కడ తొమ్మిది తర్వాత అంతా అయిపోయిన తర్వాత తగులుకమ్మ అని అక్కడికి వెళ్ళి కూర్చుని ఇది ఎవరు చేశారు జరిగితే ఊరుకని చెప్పి అమ్మారు అని ఎస్ఐని తీసుకెళ్ళి మాట్లాడతావు. నీ కన్ను సన్నల్లో నీ కుటుంబ కన్ను సన్నల్లో జరిగేదాన్ని కప్పిపుచ్చుకుంటావు. పైకేమో బుద్ధిమంతుడిలాగా బుద్ధభగవానులాగా ఈ దేశాన్ని జనాన్ని ఉద్ధరించడానికి వచ్చి పుట్టాలని చెప్తావు. చేసేవన్నీ పనులు మాత్రం మంచి పనులు కాదు. నువ్వు చేసేవన్నీ ఒక దుర్మార్గ పనులు. నిజంగానే ఆ దేవుడు ఉంటే నేను చూస్తూనే ఉంటాడు, తప్పకుండా నువ్వు క్షమించుకొని ఉంటాడు. నువ్వు చేసే పనులకి తగిన ప్రాయశ్చిత్తం అనుభవిస్తారు మీరు అందరూ. ఇవాళ ఈ టెంపుల్లో 15 కోట్ల రూపాయలు ఉండటానికి మేము నిజాయితీగా సిన్సియర్గా ఉండబట్టే ఉన్నాయి. నీలాగా ఉంటే 30 ఏళ్ళ నుంచి 7 కోట్లు 8 కోట్లు ఉన్నట్టే ఉండేవి. నేను ఖచ్చితంగా సిన్సియర్గా ఉన్నాం. నువ్వు చేసే పొరపాటు తప్ప మా ఆయాలు అన్ని మంచిగా జరిగినాయి. ఇప్పుడుకైనా ఈ 8 ఎకరాల 7 ఎకరాల 59 సెంట్ ఎక్కడుందో తేల్చి ఎక్కడికైతే ఇక్కడ జిల్లా సర్వే వచ్చి హద్దులు పెట్టారో ఆ హద్దుల్లో కట్టించు. కాకుండా నువ్వు తప్పించి కట్టిస్తావు. నీకు అనుకూలంగా ఉండదు ఏ పని చేసినా పర్లేదా? దాన్ని జనం అందరూ తప్పు పడుతున్నారు. నీవు అధికారంలోకి వచ్చిన పనులు చేస్తావు కూడా జరగకుండా చూడండి.